లాస్ట్ టైం మజ్ను అని మన హార్ట్ కొంచెం బ్రేక్ చేసింది నాని ఈసారి నేను లోకల్ అంటూ వచ్చాడు. కానీ ఈ యాటిట్యూడ్ హిట్ కావాల్సిన ఎవ్రీథింగ్ ఇచ్చిందా లేదా? లెట్స్ సీ. కదా క్యా హై బోలేతో ఊరుకోబోయా. ఇవాళ తెలుగు సినిమాలో స్టోరీ ఏంటి అంటారా? ఉంటుంది, 3 ముక్కలు ఉంటుంది, కట్టే కొట్టే తెచ్చే. ఇప్పుడు 100 సినిమాల్లో అయినట్టుగానే హీరో హీరోయిన్ చూసి ఫస్ట్ సైట్లో లవ్ చేస్తాడు. నాకేంటో ఎప్పుడు దొరకలేదు. ఇక హీరోయిన్ ఇంటర్వెల్ టైంకి టక్కున తను కూడా లవ్ పడిపోతుంది. ఇక హీరోయిన్ ఫాదర్ యాజ్ యూజువల్ రొటీన్గా ఒప్పుకోడు. మరి హీరో వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఎలా పెళ్లి చేసుకున్నాడు? అది స్టోరీ. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే ఈ చట్టబద్ధ హెచ్చరిక చూసారా? ముందు వస్తుంది అదే ఈ నగరానికి ఏమైంది, దాన్నే కొంచెం వెరైటీగా చెప్పి నవ్వించడం నాని స్టార్ట్ చేస్తాడు. ఇక ఫస్ట్ బిగినింగ్లో ఒక 5 minutes హిలేరియస్ ఎపిసోడ్ బాగా నవ్వేసుకుంటాం. ఆ తర్వాత అక్కడక్కడ కొంచెం రొటీన్గా ఉన్నా సరే కొన్ని పంచులు కొన్ని కితకితలతో పర్లేలే బాగానే ఉంది అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇదంతా నాని వాళ్ళనే అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్కి ట్విస్ట్ కాదులే కానీ చక్కని మలుపు అనిపించేలాగా ఒక చిన్న మలుపిచ్చారు. నెక్స్ట్ ఏమవుతుందా అని ఆలోచించేలాగా చేశారు. బాగానే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో కామెడీ ఉంటుంది, పంచులు ఉంటాయి, జనాలు బాగా నవ్వుతుంటారు. కానీ ఏంటిది కావాల్సిన కిక్కు లేదే, రావట్లేదే అని చాలామంది కనిపిస్తూ ఉంటుంది. చివరికి ఏదో చెప్పేసి కన్విన్స్ చేసి శుభం కార్డు వేసేస్తాడు హీరో. నాకెందుకో నాని సడన్గా మాస్ హీరో అయ్యాడు అనిపిస్తుంది. అరే ఇంట్రోకి ఈళ్ళు గోళ్ళు అబ్బా అనిపించింది. ఏ మాటగా మాట. చిరంజీవి సినిమాలో అంతా చిరుగు కనిపించినట్టుగా ఈ సినిమాలో మొత్తం నాని ఉంటాడు. నాని కామిక్, నాని పర్ఫార్మెన్స్, నాని డైలాగ్స్, యాక్షన్, ఫైట్లు అంతా నానిమయం అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏ మాటగా మాట బాగా ఇంప్రెస్ చేస్తాడు. ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ తొక్కలే అనే యాటిట్యూడ్ చూసారా? దాన్ని బాగా మెయింటైన్ చేశాడబ్బా. ఏమైనా నానికి గట్టిగా వేసుకోండి. కీర్తి సురేష్ ఈ పిల్లంటే నాకు ఒక్కో సినిమాలో ఒక్కలా అనిపిస్తుంది. అబ్బా ఎందుకు చూసామంటారా? తమిళ్లో కూడా చూసామండి. కాకపోతే ఈ ఫిల్మ్లో స్వీట్గా క్యూట్గా ఉంటుంది. మన పక్కింటి అమ్మాయిలు ఉంటుంది చూసారా, వాళ్ళు ఎలా ఉంటారో ఈ పాప అలాగే ఉంది. ఎక్కువ మేకప్ కూడా వేసినట్లేరు. కాబట్టి ముంబై గ్లామర్ అవి ఎక్స్పెక్ట్ చేయకండి. పర్లా సాంప్రదాయబద్ధంగా చక్కగా ఎలా ఉండాలో అలా ఉంది పిల్ల, అంతే. నవీన్ చంద్ర బాబా ఎంత కాలానికి చక్కగా రిఫ్రెషింగ్గా అనిపించాడు. తన రోల్ చెప్పలే కదా, అగ్ని పోలీస్ రోల్. కాకపోతే మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్కి ఛాన్స్ లేదు. కొంచెం హెల్ప్లెస్గా కాస్త సాఫ్ట్గా అదో రకంగా అనిపించేలాగా ఓ రకంగా ఉంది. ఏ రకంగా ఉన్నా సరే తన రకంగా బాగా చేశాడు. నవీన్ భయ్య కీప్ ఇట్ అప్. ఇలాగే నువ్వు కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటే మాకు కూడా బాగుంటుంది. సచిన్ ఖేడేకర్ ఈ మరాఠీ యాక్టర్ అయితే బాబా ఎంత బాగా అంటే అంత బాగా యాక్ట్ చేయగలరు. కాకపోతే ఇక్కడ మాత్రం హెల్ప్లెస్ మామగా, హీరోయిన్కి ఫాదర్గా చిరాకు పడుతూ హీరో మీద కోపడుతూ ఒక టైపు లిమిటెడ్ కాబట్టి తప్పదు. అది ఎలా ఉందో అంతవరకు చేశారు. బట్ ఎప్పుడు ప్రకాష్ రాజ్ని, రావు రమేష్ కాకుండా ఈయన్ని మామగా చూడడం మనకు కొంచెం రిఫ్రెషింగ్గా కొత్తగా అనిపిస్తుంటుంది. సచిన్ ఖేడేకర్ గారు మీరు మాత్రం సూపర్, చెప్పక్కర్లేదు, మీరు చంపేస్తారు. ఇక పోసాని కృష్ణమురళి, రావు రమేష్, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా వారి పాత్ర మేరకు చక్కగా ఎంతవరకు పోషించాలో అంతవరకు పోషించి చక్కగా కూర్చోబెట్టారు. దేవిశ్రీ ప్రసాద్ పాస్ అయ్యే కంఫర్టబుల్ మ్యూజిక్ ఇచ్చేశారు. అంటే అదరగొట్టేంత ట్యూన్స్ లేవు కానీ బట్ బ్యాడ్గా అనిపించే మ్యూజిక్ కూడా లేదు. అన్నిట్లోకి ఎక్కడ నా ప్రాణం వినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా చక్కగా బాగా ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ బీజిఎం చెప్పక్కర్లేదు, మన దేవి చంపేస్తాడు. చాలా సినిమాలు ఏం చంపాడు అది చంపాడు. మీకు అర్థమైంది నేను చెప్పేది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయి? అలాగే చాలా బాగున్నాయి. అండ్ నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ ఫిల్మ్కి మంచి రిచ్ లుక్ తీసుకొచ్చింది. ఇక ఫిల్మ్కి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ వచ్చేసరికి ప్రసన్న కుమార్ బెజవాడ. యాక్చువల్గా స్టోరీ అర్థం కాదు, మన ఈడియట్ నుంచి నిన్న వచ్చిన సినిమా చూపిస్తామా వరకు సేమ్ స్టోరీనే. కాకపోతే ఇందులో యాటిట్యూడ్ అనే కొత్త మసాలాని చాలా బాగా యాడ్ చేశారు. డైలాగ్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి. అది నాని చెప్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. అండ్ హ్యూమర్ కూడా బాగుంది. ప్రసన్న కుమార్ డిడ్ నైస్ జాబ్ అని చెప్పుకోవచ్చు. డైరెక్షన్ బై త్రినాథ్ రావు.
ఈయన ఇంతకుముందే సినిమా చూపిస్తా మామ చేశారు. ఇంకొంచెం అంటే అది ఎలా ఉందో ఇది కొంచెం అలాగే అనిపిస్తుంది. కాకపోతే అందులో హీరో పాప మామని ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడతాడు. ఇక్కడ మాత్రం ఏమీ కష్టపడ్డు, నేను ఇలాగే ఉంటా, నేను ఇంతే అన్నట్టు ఉంటుంది. కాకపోతే ఏదైనా కొత్తగా చేస్తే బాగుండేదేమో అని మనకు అనిపిస్తుంది. డైరెక్టర్ కూడా ఆ సినిమాకి ఎంత కష్టపడ్డాడు, ఇక్కడ అంతే కష్టపడ్డారు. కొంచెం ఏదైనా సంథింగ్ న్యూ యాడ్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంటుంది. బట్ ఆయన ఎంతవరకు చేయగలడు అంతవరకు చేశాడు. నేను ఎంత చెప్పాను మీకు అర్థం కదా. విజిల్ రావట్లేదు బ్యాక్గ్రౌండ్లో వేసుకో. సినిమాలో విజిల్ మూమెంట్ సినిమా స్టార్ట్ అయిన 5 minutesకే ఉంటుంది. ఒక ఎగ్జామ్ ఎపిసోడ్ ఉంటుంది. తను ఏంటి ఫెయిల్ అయిన సప్లీలు మొత్తం రాస్తుంటాడు బాబా. అండ్ అక్కడ సచిన్ ఖేడ్కర్కి అండ్ నానికి మధ్య ఎపిసోడ్ పిచ్చగా నవ్విస్తుంది. విజిల్ మూమెంట్ స్టార్టింగ్లో పడిపోతుంది. మీరు ఇన్కేస్ మూవీకి వెళ్తుంటే బిగినింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, తర్వాత చాలా ఫీల్ అయిపోతారు. ఓవరాల్గా నేను లోకల్, మీరు నాని ఫ్యాన్ అయితే మస్ట్ వాచ్. ఆర్డినరీ ఫిల్మ్ లవర్ అయితే టైంపాస్ అయిపోతుంది, యూ కెన్ వాచ్. లేదు నాకు కొత్తగా కావాలి, ఐ వాంట్ న్యూ థింగ్స్, క్రియేటివిటీ అంటారా, లైట్ తీసుకోండి. ఓవరాల్గా నేను లోకల్కి మా మీటర్ ఎంత చూపిస్తుంది? 55%. డావుడా ఇంకా అవసరమా అనిపించే సీన్ ఉంటుంది సార్ మన మూవీలో. ఇప్పుడు ఈడియట్లో చూసాం, చాలా వాటిలో చూస్తాం. ఇంకా హీరో హీరోయిన్ వెంటపడి చావు కొట్టి చెవులు మూసి లవ్లో పడ్డాం. ఎంతకాలం పోయా ఏంది కూడా నానిపోయా. నెక్స్ట్ టైం కొంచెం స్క్రిప్ట్ కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ పెట్టే ప్లీజే. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, I'm Minikali. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.